తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బాధాకరమైన పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకటొచ్చేసి యూరియా కొరత. తిండి లేదు, తిప్పలు లేదు, ఎండ లేదు, వాన లేదు, క్యూలల్లో చెప్పులు పెట్టి క్యూలల్లో నిలబడి అక్కడే సొమ్మసిల్లి పడిపోయి యూరియా దొరకక అష్ట కష్టాలు పడుతున్నారు రైతులు. కానీ దాని మీద ఒక సమీక్ష ఉండదు, ఒక రివ్యూ ఉండదు. కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మూసి సుందరీకరణకు సంబంధించి రివ్యూలు చేయాలి, సమీక్షలు నిర్వహించాలి. అలాగే 2030లోనో 36లోనో ఎప్పుడో జరిగే ఒలింపిక్స్ అట, మరి దాని గురించి సమీక్షలు. అంటే అంటే ఆటల పోటీల గురించి సమీక్షలు, మూసి సుందరీకరణ గురించి సమీక్షలు. ఇలా రెండు విషయాలు అల్లాడిస్తున్నాయి తెలంగాణలో. నిజంగా చెప్పాలంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. 7 జిల్లాలు ఇలా వర్షపు నీళ్ళతో అష్ట దిగ్బంధంలో ఉన్నాయి పరిస్థితి చూస్తుంటే. అంటే మనకేం సంబంధం లే, మనము ఒడ్డున ఉన్నాం కాబట్టి మనకేం బాధ అనుకునే పరిస్థితి కనపడుతుంది. తీరా ఏమైందంటే ఇవాళ ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు వర్షంలో ఇరుక్కొని అష్ట దిగ్బంధంలో. ఇవాళ మెల్లగా తీరిగ్గా లేచి ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కి ఇట్లా తొంగి చూసుకుంటే ఏరియల్ సర్వే ఇప్పుడు చేస్తున్నారు. ఎటనవని ప్రజలు గాలికి పోని. ఇన్ని రోజుల నుంచి వాతావరణ శాఖ చెప్తూనే ఉంది. ఆల్రెడీ ఘోరమైన వర్షాలున్న నేపథ్యంలో హైదరాబాద్లోనే చూసిన పరిస్థితులు ఎట్లున్నాయి, అట్లాంటిది ఎక్కడెక్కడ ఏ పరిస్థితులు ఉన్నాయి అనేది ఎక్కడెక్కడ రిపోర్ట్స్ వస్తున్న నేపథ్యంలో ఇటు మంత్రులు కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ ఇన్ని రోజుల నుంచి జాడా పత్తా లేని పరిస్థితి. ముందస్తుగానే చర్యలు ఎక్కడైనా ఉన్నాయా? అసలు ఎక్కడన్నా కూడా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసిరా? పోనీ కేంద్రం నుంచి ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీగా వాళ్ళ నుంచి ఏమైనా సహాయాన్ని కోరినరా? ఈడ కాంగ్రెస్ ఎంపీలు ఉంటారు, బీజేపీ ఎంపీలు ఉంటారు, ఎవరొక్కరు మాట్లాడరు. కానీ పనికి మాల రాజకీయాలు అన్నిటి గురించి మాట్లాడతారు. ఇప్పటికిప్పుడు మాత్రము ఇప్పుడు ఇమ్మీడియట్లీ శీతాకాల సమావేశం పెడుతున్నారేమో, ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీగా. కనీసం దాన్ని వరదల గురించో యూరియా గురించో పెట్టచ్చు కదా. కాదు, ఇప్పుడు ఏదో మునిగిపోతుంది కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్, జస్టిస్ ఘోష్ కమిషన్ ఇప్పుడు అందులో పెట్టాట, విచారణ చేసి ఇప్పుడు ఏదో పెట్టాలట. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారము 3 ఒకటే సాంకేతిక నిపుణులు కట్టిరు. సేమ్ అదే ఒక దాంతో కట్టిరు కాబట్టి ఖచ్చితంగా ఈ 3 కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఇది అర్జెంట్ అంట. ఏదైనా ఎల్లంపల్లి దగ్గరికి పోయి ఆయన చూసి ఆయన చెప్తున్న మాటలు, ఎల్లంపల్లికి దానికి సంబంధం లేదు, ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మాత్రమని చెప్పుకుంటూ పోతున్నాడు. కనీసం ఎక్కడన్నా దీని గురించి ప్రస్తావించి వారు హెలికాప్టర్లు అడిగితే మంత్రులు మాత్రం 100 కిలోమీటర్ల లోపు కూడా గాలి మోటార్ల చక్కర్లు కొట్టేసి పోయేసి రావచ్చు. ఈడ పరిస్థితులలో వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి హెలికాప్టర్లు కావాలని అక్కడి కలెక్టర్లు అడిగితే చూద్దాము, చేద్దాము, వాతావరణం అనుకూలిస్తలేదు అని చెప్పుకుంటూ పబ్బం గడిపారు. ఎప్పుడో సిద్ధం చేసుకోవాలి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు. మళ్ళీ మీదికెళ్ళి వాళ్ళు ఎవరన్నా పాపం కష్టపడ్డాలు, గోసపడ్డాలు 2 మాటలు ఏమన్నా మాట్లాడి ఆ మాటలను చూపిస్తే మాత్రం దుఃఖం వస్తుంది, కోపం వస్తుంది, కడుపు మండుతుంది, రక్తం మరుగుతుంది, కేసులు పెడతారు, జైలు వేస్తారు. మరి గింత అశ్రద్ధ చేసిన వాళ్ళని ఏ జైల్లో పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలి, ఎంత కుళ్ళబొడచాలి చెప్పండి. తాఫీగా కూర్చొని సమీక్షలు చేసుకుంటూ కూర్చుంటారు. సమీక్షలు దేనిపైన చేయాలా? వర్షం పైన చేయాలా? ఈరోజు అష్టదిగ్బంధమైన 7 జిల్లాల గురించి చేయాలా రివ్యూస్? యూరియా గురించి ఓ దిక్కుకెళ్ళి 7 జిల్లాలు అష్టదిగ్బంధంలో ఉన్నాయి వానలో, రెండోది వచ్చి యూరియా కొరత. ఏమీ పట్టినట్టుగా తాఫీగా వచ్చేసి ఏమీ కరువు లేదు, ఏమీ ఇది కాలేదు అని చెప్తుంటారు. ఇప్పుడు పోయేసి మంచిగా హెలికాప్టర్ల గాలి మోటార్లో పోయి ఇప్పుడు ఇంకా తొంగి చూసి ఇప్పుడు ఇది చేస్తారు. అడంగా ప్రతిపక్షం వాళ్ళు బాధ్యతగా వచ్చింది, ఇప్పుడు నేచర్ వచ్చింది, విపత్తు వస్తుంది. ఆ విపత్తుకు ఏ రకంగా అలర్ట్ ఉండాలి? డిజాస్టర్ మేనేజ్మెంటు. ప్రజలకు హోప్ ఎవరు ఉంటుంది? ప్రభుత్వమే కదా. ఏదన్నా కష్టం వస్తే ఆదుకుంటారు అనేసి 2 విషయాలు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి జాయింట్గా. ఒకటి వచ్చేసి ఇప్పుడు అల్లకల్లోలమైన పరిస్థితి, ఒకటి యూరియా. ఈ 2 విషయాల్లో కూడా ఏ రకంగా ఆదుకోలేని పరిస్థితి కదా. చల్లగా సాగు కబుర్లు చెప్పినట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం రైతులకు లేఖ రాసి చేతులు వదుకున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకు పాపం ఏది రిలీఫ్ క్యాంపులు ఏమన్నా ఉన్నాయో, వాళ్ళకు తిండేం కావాలా, నీళ్ళేం కావాలా, తాగనిక, గూడు ఏమన్నా ఉందా? అన్ని పాపం నిరాశ్రలు అయి ఉన్నారు వాళ్ళు. కనీసం ఇలా ప్రతిపక్ష ఉన్న సోయి అన్న లేకపోయి. ఇవాళ సిరిసిల్ల కావచ్చు, లేకపోతే మెదకుల హరీష్ రావు కావచ్చు, సిరిసిల్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ కావచ్చు. సో వీళ్ళందరూ పోయేసి వాళ్ళని పరామర్శించి మీకు ఏం కావాలి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి హాస్పిటల్కి పంపించి ఎవరికి ఏం కావాలని అక్కడ పోయి వాళ్ళని కొంచెం అరుచుకొని వస్తుంటే వీళ్ళు మాత్రం హెలికాప్టర్లు తప్ప ఇంకేడికి పోరు. ఏ రకంగా అసలు అంటే తెలిసినా తెలియనట్టు ఉంటున్నారా, లేకపోతే అసలు తెలవక చేస్తలేరా, ఏం అర్థం కాదు వీళ్ళని చూస్తుంటే. అసలు చూడండి ఇప్పుడు దొంగి చూస్తారు, ఏం చేస్తారు ఇప్పుడు. అప్పుడు అట్లుండే అంతకుముందు ఇప్పుడు అప్పుడు అంటారు కదా, ఆ రకంగా అనుకుంటారేమో. ఇది ఏరియల్ సర్వే ఇప్పుడు కనీసం పోనీలే ఇంకా అనుకుంటారా, ఇప్పటికైనా మనం మేల్కొని కనీసం ఏరియల్ సర్వే చేస్తున్నారా అనుకుంటున్నారా. ఎంత నిర్లక్ష్యం అయిపోయిందంటే అలా. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇది మంచి పద్ధతి అయితే కాదు. ప్రజలు ఒకవైపు అల్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా, అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు, పాలు కావాలా, బ్రెడ్ కావాలా, పెద్దలకు తిండి కావాలి, తర్వాత అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ కావాలి, మెడికల్ క్యాంపులు ఉండాలి, రిలీఫ్ క్యాంపులు కావాలి, కనీసం వాళ్ళకి ఆహార పదార్థాలని ఇప్పుడు వాళ్ళు వండుకునే పరిస్థితిలో కూడా లేరు. ఖచ్చితంగా వాళ్ళకి కనీసం ఏది అవసరమో అనేది అది కూడా పంపించే పరిస్థితి ఎక్కడ కనపడతలేదు. వాళ్ళు చెప్తున్న మాటలు కూడా వినిపిస్తూ కూడా ఇది కూడా అంటే రేపు ఏమంటారంటే పరిస్థితి ఎంతకు దిగజారిందంటే రాజకీయాలు మాట్లాడి ఈ వర్షాన్ని కూడా అనవసరంగా వీళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే రాజకీయం చేసి వర్షాన్ని కురిపిస్తున్నారు అనే మాట కూడా వచ్చే పరిస్థితి ఉంటుందేమో. అంటే అట్లని తప్పించుకోవడం తప్ప ఇంకేమీ లేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇవాళ పాపం నిరాశ్రులై ఉండి రోడ్లపైకి వచ్చి మాట్లాడేటోళ్ళు వాళ్ళు నిజమైన వాళ్ళు గారు, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడుతున్నారని ఆ మాటకు కూడా వెనకాడు చూడండి. ఎందుకంటే పరిస్థితి ఏదైతే తీవ్రంగా విషమించినప్పుడు ఏంటంటే వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఆ రకంగా ఉంటాయి, మాటలు అట్లుంటాయి, చేతలు ఉండవు. ఒక సామెత ఉంటుంది కదా, మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు గడప దాటమంటారు చూసినామా. ఆ రకంగా ఉంది రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ఎందుకంటే ఇది నేను చెప్పాల్సిన అవసరం కాదు, మీకు అక్కడ ఇబ్బందులు ఏర్పడుతున్న ప్రజలు, స్కూల్ పిల్లలు, కార్లు కొట్టుకోపోతున్న వైనము, ఎడ్లు, గొర్రెలు, మేకలు, ఇట్లా ఒక్కటి చెప్పాలా, వాళ్ళ జీవనోపాధి మొత్తం బుగ్గిపాలవుతుంది. కానీ ఆదుకునే పరిస్థితి మాత్రం ఎక్కడా కనబడతలేదు.